బైబిల్లో దేవుని మహిమ అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మోసే బండ సందుల నుండి చూసింది ఎవరిని? యేసుక్రీస్తు వారు. మీరు ఎక్కడ చూడండి, పూర్వం నుంచి ఈయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు. దూతగా ప్రత్యక్షమయ్యాడు, మహిమగా ప్రత్యక్షమయ్యాడు, నడిచే నాయకుడిగా ప్రత్యక్షమయ్యాడు, బండగా ప్రత్యక్షమయ్యాడు, చివరికి దర్శనంలో వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు. తనను తాను బయలుపరుచుకున్నాడు. అంత గంభీరమైన దేవుడు, సృష్టిని కలిగించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, బలవంతుడైన దేవుడు పశువుల పాకలో అమాయకుడిగా పరుండ పెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే దేవుడితో శత్రుత్వం పోగొట్టడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే దేవుని చేయబట్టుకుని మన చేతుల్లో దేవుడు చేయబెట్టడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే మన సమాధానపరచడానికి పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే పతనమైపోయిన మానవుల్ని, నిలబడ్డానికి అర్హత లేని మనల్ని తీసుకెళ్లే దేవుడు ఆయన ఎదుటి నిలబెట్టడానికి దేవుడే మానవుడిగా రావాల్సి వస్తుంది. అందుకే మేక గారు అంటున్నారు, పురాతన కాలం నుంచి తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. శాశ్వత కాలం వరకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. పురాతన కాలం నుంచి ఎలా బయలుపరుచుకున్నాడు అంటే, ఇదిగో ఆ అబ్రహాంకి దర్శనంలో బయలుపరుచుకున్నాడు. అబ్రహాంకి పలుమార్లు కనబడ్డాడు, మోసే కనబడ్డాడు, ఎర్మియా కనబడ్డాడు, సమూయేలు కనబడ్డాడు. వీళ్ళందరికీ పురాతనమైన కాలం నుంచి బయలుపరుస్తూనే ఉన్నాడు. ఆ కనబడినవాడు ఇప్పుడు శరీరుడిగా బెత్లెహేమ్ ఎఫ్రాతా నీలో పుట్టబోతున్నాడు. ఆయన శాశ్వత కాలం నుంచి కనబడుతూనే ఉన్నాడు. పురాతనమైన కాలం నుంచి ఆయన కనబడుతూనే ఉన్నాడు. ఆ కనబడుతూ కనబడుతూ నానా విధాలుగా నానా సమయాల్లో తనను తాను బయలుపరుచుకున్న ఆయన ఈ దినముల అంతమందు కన్యమరి గర్భం ద్వారా చెప్పండి భూమి మీదకి వచ్చాడు. తనను తాను బయలుపరుచుకున్నాడు, మాట్లాడుకున్నాడు. ఇది క్రిస్మస్ పర్పస్ అంటే దేవుడు మనతో సంధి చేసుకోవడానికి దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆ దేవుడితో ఈ దేవుడు మనతో సంధి కుదర్చడానికి మన పక్షాన మానవుడాడు. ఇది కదా క్రిస్మస్ వర్తమానం అంటే. ఇది కదా క్రీస్తు దైవత్వానికి వచ్చి మనం నేర్చుకొస్తుంది. ఇది అర్థమైందా? ఇది లేదు. ఎయిర్పోర్ట్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, బట్టల షాపులు కానీ, ఇప్పుడు ఈ సీజన్ అంతా మీరు ఎక్కడ చూడండి, స్టార్లు, క్రిస్మస్ చెట్లు, ఈ మధ్య జింకలు, ఇంకా చెప్పండి క్రిస్మస్ తాత, ఆయన క్యాప్, ఇవన్నీ కనబడతాయి. కానీ ఎవరు కనబడరు చెప్పనా? క్రీస్తు కనబడ. చెట్లు కనబడుతున్నాయి, స్టార్స్ కనబడుతున్నాయి, జింకలు కనబడుతున్నాయి, అన్నీ కనబడతాయి. క్రీస్తు కనబడు. ఒకవేళ క్రీస్తు కనబడినా ఆయన దైవంగా అర్థం చేసుకోవడం చెప్పండి ఎక్కడ కనబడదు. అందుకే ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఎలా అర్థం చేసుకున్నారంటే ఆయనకే పుట్టినరోజు చేసినంత భక్తులు అయిపోయారు అంతే. అందుకే ఆయన కేక్ తెచ్చారు. ఎన్ని అడుగుల రకం ఇక్కడ 18 అడుగులు కేక్ తెచ్చారట. ఈ కేకులో మొక్కట్లేదని సంఘ పెద్దలో పాస్టర్ గారు కొట్టేసుకున్నారు. ఇది క్రిస్మస్. పాడకపోతే కొడేసుకుంటారు, వాక్యం ఇవ్వకపోతే కొడేసుకుంటారు, కేక్ మొక్క ఎట్టకపోతే కొట్టేసుకుంటారు. అడుగుతున్నారు అసలు యేసు ప్రభు ఎంత ఎలా వచ్చాడో మనకి ఏమైనా అర్థం అవ్వలేదు. ఆ దేవుడు తగ్గించుకుని భూమి మీదకి మానవుడికి వస్తే ఆయనకి మనం ఇచ్చిన సన్మానం ఏంటి చెప్పనా? దేవుడిని సిలువేసి చంపేసాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు భూమి మీదకి వస్తే ఆ దేవుడిని సిలువేసి చంపేశాం అనే పదం కన్నా మన చేతుల్లో చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, చనిపోయాడు. దేవుడిని బాగా వినండి, నిబంధన మీరేసాం, అద్దులు దాటేసాం, ఆ దేవుడిని చంపేసాం. మనం చేసిన నేరాలని మనం అనుభవించడానికి బదులు ఆ దేవుడి మీద నెట్టేసాం. ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన సంపూర్ణ దేవుడు కనుకే ఈ ప్రపంచ మానవులందరి పాపాలు చెప్పండి ఆయన మీద వేసుకోవడానికి అర్హత కలిగిన మానవుడిగా ఈ భూమికి వచ్చాడు. ఇది రాస్తున్నాడు మత్తయ్య ఏమని? యోధా బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైనదను కాదు, ఇశ్రాయేలుని పరిపాలించు అధిపతి. ఆ యెషయా చెప్పాడే ఆ అధిపతి, పురాతన కాలం నుంచి ప్రవక్తలు చెప్పారే ఆ అధిపతి నీలోనే పుట్టబోతున్నాడు. ఆయన పురాతన కాలం నుంచి చెప్పండి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. కలలో ప్రత్యక్షపరుచుకున్నాడు, బహిరంగంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, మార్గాల్లో కనబడ్డాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆది కాలం నుంచి సృష్టి క్రమం నుంచి తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆ బయలుపరుచుకున్నవాడు శరీర రీతిగా ఇళ్ళలోనికి సంచరించాడు. ఆయన తను తాను బయలుపరచుకోకపోతే అడుగుతున్నాను, దేవుడు అంటే ఏంటో మనకి ఎప్పటికైనా అర్థం అవుద్దా? యేసు ప్రభు పురాతన కాలం నుంచి మానవులతో మాట్లాడకపోతే ఎప్పటికీ పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా? దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. పూర్వకాలం దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది, క్రొత్త నిబంధనలోనూ దేవుడు అంటే అర్థమవుతుంది. ఇటు పూర్వకాలం ఉన్న మనుషులకి, ఇటు క్రొత్త నిబంధన మనుషులకి ఇరువురికి దేవుడిని బయలుపరిచి దేవుడు అంటే ఇది అని అర్థమయ్యేలా బోధించింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు లేకపోతే ఎవరికి దేవుడు అంటే అర్థం కాదు. మోసే ఒక రోజు అడుగుతాడు ఏమనంటే, దేవా నిన్ను నాకు చూడాలని ఉంది, ఒకసారి నాకు కనబరచంటే అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూస్తే చెప్పండి చచ్చిపోతావు అంటాడు. మరి ఎలా ప్రభు అంటే, నువ్వు నన్ను చూడాలి అంతేగా, నన్నేగా చూడాలి, నా మహిమను చూస్తాను. నా మహిమను చూస్తే ఎవరిని చూసినట్టు? నన్ను చూసినట్టు. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో దేవుని మహిమ అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మోసే బండ సందుల నుండి చూసింది ఎవరిని? యేసుక్రీస్తు వారు. మీరు ఎక్కడ చూడండి, పూర్వం నుంచి ఈయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడు. దూతగా ప్రత్యక్షమయ్యాడు, మహిమగా ప్రత్యక్షమయ్యాడు, నడిచే నాయకుడిగా ప్రత్యక్షమయ్యాడు, బండగా ప్రత్యక్షమయ్యాడు, చివరికి దర్శనంలో వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు,
తనను తాను బయలుపరుచుకున్నాడు. అంత గంభీరమైన దేవుడు, సృష్టిని కలిగించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, బలవంతుడైన దేవుడు పశువుల పాకలో అమాయకుడిగా పరుండ పెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. మట్టి బొమ్మలతో చేయబడిన ఈ మనుషుల మధ్యకి మట్టి ఆకారంగానే రావడానికి ఇష్టపడ్డాడు. వీళ్ళ చేత ఉమ్ములేంచుకోవడానికి రాబడ్డాడు. దేవుడు భూమి మీదకి వచ్చి మానవుడిగా పిలువబడుతూ తృణీకరింపబడ్డానికి, ఉమ్ములేంచుకోవడానికి, ఇలాంటి తృణీకరణ గురవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ప్రభు అంటే మనం ఏ పొజిషన్లో నాశనం అయిపోతున్నామో సృష్టించిన వాడికి తప్ప సృష్టింపండి మనకి చెప్పండి తెలియదు. అందుకే మన బాధ ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు, మన ప్రమాదం ఏంటో ఆయన అర్థం చేసుకున్నాడు. చివరికి దేవుడు ఉన్న ఆయన తనను తాను తగ్గించుకొని మానవులైన మనతో మాట్లాడడానికి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం వేలాడిపోయి చనిపోయి తిరిగి లేచి వెలుతులతో మాట్లాడినాడు. త్వరలో మళ్ళీ వస్తానన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రతి డిసెంబర్ నెలలో మొదటి రాకడ జ్ఞాపకం చేసుకున్నామంటే దాని అర్థం ఏంటి చెప్పనా? క్రిస్మస్ చెయ్యొచ్చా? ఈ పండితులు ఎక్కువైపోయారు ఈ మధ్య. క్రిస్మస్ చెయ్యొచ్చా? నువ్వు క్రీస్తు జ్ఞాపకం చేసుకునే మంచి నెల, అన్ని నెలలు జ్ఞాపకం చేసుకో. ఈ నెల నువ్వు జ్ఞాపకం చేసుకో, నీతో పాటు ఇరుగు పొరుగు వారికి మరింత బ్రైట్గా జ్ఞాపకం చేసే నెల ఇది. నడుతున్నాను, నువ్వు క్రిస్మస్ చేయవు, మేము క్రిస్మస్ చేయవు, నువ్వు క్రిస్మసే కదా, నువ్వేమీ చేయవు. మహా అయితే ఏదైనా చేస్తే 10 రూపాయలు పులిహార పట్లం పంచి 100 రూపాయలు పబ్లిసిటీ చేస్తావు, మాకు తెలుసు నువ్వేం చేస్తావు, అదే కదా నువ్వు చేసేది. క్రిస్మస్ నడుతున్నా హిస్టరీ లాస్ట్ ఇయర్ మనం హిస్టరీ చెప్పడం గుర్తుందా? క్రిస్మస్ ఎలా వచ్చింది, దాని ఆరిజిన్ ఏంటి, క్యాండిల్స్ ఏంటి, ఎవరైతే శాంటాక్లాస్ ఏంటి అన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఆ నైషియా కౌన్సిల్ పెద్దలు కూడా తెలుసు, నా మాట అర్థమవుతుంది లేదో. అయినను ప్రజలకి ఇది సాంప్రదాయంగా వచ్చింది కనుక ఈ విషయంలో అయినా దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఎంతైనా మంచిదని ఎలా చేయాలో కొన్ని రూల్స్ పెట్టి జరిగించండి కానీ జాగ్రత్త అని చెప్పాడు. చెప్పండి, క్రిస్మస్ చేసేవాడి దగ్గరికి వెళ్ళాడు ముఖం మీద వేలెట్టి నువ్వు క్రిస్మస్ చేయకూడదంటే, అలా చెప్పే కన్నా అదే వేదిక దగ్గర నిలబడి క్రీస్తు ఇంతకు పుట్టాడని చెప్తే ఆ చేసేవాడికి అర్థమవుద్ది. చెప్పండి, నువ్వు బోధించినందుకు నీకు తృప్తి ఉంటుంది, అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం వెళ్ళడం చెప్పిన కొండ నాలుగు మందేసి చెప్పండి, మొన్న నాలుగు బీగేసామంట. మన పరిసరాలు అలా ఏడిసినాయి. ఎందుకు చెప్తున్నాను వినండి, చెయ్యాలా చేయకూడదు కాదు, చెయ్యండి, అర్థవంతంగా చేయండి, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి, ఆయనను దేవునిగా జ్ఞాపకం చేసుకోండి, అమాయకుడిగా చూడకండి, చేతగాని వాడిగా చూడకండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోసే లాంటి భక్తుల్ని ఏ దేవుడైతే గంభీరంగా నిలబెట్టాడో ఆ దేవుడే మన మధ్యకి దీనినిగా వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇవ్వండి. అవి ఎందుకు వచ్చి అర్థం చేసుకోండి, ఆయన చేయి పట్టుకోండి, ఆయన చేయి మనం పట్టుకుంటాం. ఇద్దరికి సంధి చేయబడిన తర్వాత మనకి సమాధానకరమైన వాతావరణం కలుగుద్ది, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుద్ది. అందుకే అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, కుమారుడైన దేవుడు తన ప్రజలతో అన్నాడు, మీ అయ్య నన్ను అప్పుడు చూశాడులే అన్నాడు. ఇంకా 50 సంవత్సరాలు లేవు, ఎలా చూశాడు అన్నారా? పురాతన కాలం నుంచి నేను ప్రత్యక్షంతో వచ్చానులే, ఇంకా 50 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్నాయి, నువ్వు ఎలా చూసావంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు యేసుప్రభు వారిని వడ్రంగి చెప్పండి వడ్లవాని కుమారుడు నజరేతులో పుట్టినాడని ఎలా అని అనుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళు అలా అనుకున్నారు, ఆయన అలాగే పరిచయం చేశారు. ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఇంకా తొట్టులోనే ఉన్నారు అనుకుంటున్నారు. ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఆయనకి పొత్తుకోట్లు లేవని ఇంకా ఆయన ఎలాగే వేసుకోడని ఇలా కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ రోజుకి అలాగే చూస్తున్నారు. ఆ రోజు అర్థం అయ్యేలాగా ఆయన మధ్యకి వస్తే ఆయన అర్థం చేసుకోలేదు, ఈ రోజుకైనా అర్థం చేసుకుంటున్నారంటే ఈ రోజుకి ఇంకా ఆయన ఎలా చూస్తున్నారు చెప్పండి, ఆ నజరేతు యువకుడుగానే ఆయన చూస్తున్నారు. అందుకే ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఆయన సాక్షాత్తు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు, మన కోసం ఇళ్ళలోకి వచ్చిన గొప్ప దేవుడు. అందుకే ఆయన పురాతన కాలం నుంచి బయలుపరుచుకున్న దేవుడే దీనుడిగా భూమికి వచ్చాడు. అట్టి ధన్యత దేవుడు మనకు కలగజేసినందుకు మనం ఎంత ధన్యం చెప్పండి. టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. మీరు ఇంకా పూర్వకాలం వెళ్ళండి, దానిలో ఒక దర్శనం చూస్తాడు. దర్శనంలో ఒక సీనియర్ వృద్ధుడు దర్శనంలో కూర్చున్నాడు సింహాసనం మీద. ఆ సింహాసనం మీద కూర్చుంటే ఒక మనుష్య కుమారుడు మేఘారుణుడై వచ్చుట దానియేలు చూస్తున్నాడు. కొరత నిబంధనలు నిలబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఏదైనా చూసిన చేయవయ్యా, ఏదైనా కనబరచవయ్యా నజరేతు యువకుడు అని అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు రోజు వాళ్తాన్నమాట, మనుష్య కుమారుడు మేఘారుణుడై వచ్చుట మీరు చూస్తాను. దాని అర్థం ఏంటి చెప్పండి? మనుషు కుమారుడు అంటే మనిషికి పుట్టినాడని కాదు. మనుషు కుమారుడు అంటే దానియేలు దర్శనంలో మనుషు కుమారుని చూశాడే, ఆ మనుషు కుమారుడిని చెప్పండి నేనే. మేఘారుడు అనగానే వాళ్ళ వెంటనే ఇలా పైనుంచి కిందకి ఇలా బట్టలు చింపేశారు. ఎవరు పరిశీలన చేస్తారు? ఇలా పైనుంచి కిందకి వెంటనే బట్టలు చింపారు. ఎందుకు బట్టలు చింపారంటే కారణం, మేఘాల మీద వస్తే గిస్తే ఎవరు రావాలి చెప్పిన? దేవుడు రావాలి. ఇతను మేఘాల మీద వస్తానంటున్నాడంటే ఏమని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చెప్పండి? నేను దేవుడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడా? మొదటి మనిషి దగ్గర నుంచి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన దేవుడా చెప్పండి? పూర్వకాలం నుంచి నానా విధాలుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు
తనను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. అది నిన్న మొన్న వచ్చిన విశ్వాసం కాదు. పూర్వకాలం అబ్రహాము దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి మనుషులతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి మనుషులను బలపరచాడు. ఈ సమాజాన్ని ఫామ్ చేసిన దేవుడిగా ఆయన మనకు కనబడతాడు. అలాంటి దేవుడు మానవుడిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి, ఇదిగో నీ చేయి పట్టుకొని నేను వచ్చానంటే వాళ్ళు ఏమన్నారంటే, నీకు సెలబ్రేషన్ చేస్తాం మేము అన్నారు. ఆ రోజున మనుషులు ఏం చేశారంటే, వీళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఆ రోజున మనుషులు సెలబ్రేషన్ చేయలేదు, ఇంక సిలువేసి చంపేశారు. ఇంకా వాళ్ళు ఏమి చంపేశారు. ఈరోజు ఆయన పేరు చెప్పుకొని చంపేసి ఎగిరేసి సంబరాలను ఎగురుతున్నారు. అందుకే చూడండి, ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోండి. ఆయన లేకపోతే నేను అడుగుతున్నాను, మనకు దేవుడు అంటే ఎప్పటికీ తెలియదు. పూర్వం ఉన్న భక్తులకి తెలియదు, క్రీస్తు శకంలో ఉన్న మనకు తెలియదు. ఆ రోజు ఆయన రాకపోతే ఆ రోజున్న వాళ్ళు ఏమైపోదురు, మనం ఏమైపోదు. తనను తాను బయలుపరచకపోతే మన స్థితిగతులు అయిపో. దేవుడు అనే పాయింట్ లేకపోతే ఒకసారి మీరు ఆలోచించండి, మన లైఫ్ స్టోరీలు ఎలా ఉంటే ఒకసారి ఊహించుకోండి. ఇంత గొప్ప మేలు జరిగించడానికి ఆయన భూమి మీద వచ్చాడు, మనందరినీ దేవునికి దగ్గర చేశాడు. అందుకే ఈయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. పూర్వకాలం నుంచి ఈ మానవుడితో మాట్లాడిన దేవుడు. ఈ దేవుడే త్వరలోనే చెప్పండి రాబోతున్నాడు. మొదటి రాకడ అంటున్నామంటే, ఈ మొదటి రాకడ జ్ఞాపకం చేసుకున్న ప్రతి సంవత్సరం మనకు జ్ఞాపకం రావాల్సిందే చెప్పిన. రెండో రాకడికి ఒక సంవత్సరం దగ్గర అయ్యేవారు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాకడ త్వరలోనే సంభవించబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.